హలో అండి, అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత. నేనైతే చీరలు చూపెడతానండి, అదే వీడియో చెప్తాను. చీరలు అయితే కొత్త అయితే తీసుకోలేదు. కొత్త ఎప్పుడో తీసుకున్న చీరలు ఉన్నాయండి. అవి నేను పండగకి కుట్టించుకున్నా. అవి చూపెడతాను. పండగకి షాపింగ్ ఏం చేయలేదు. అప్పుడప్పుడు తీసుకున్న చీరలన్నీ కుట్టించిన అయ్యే చూపెడతాను. వాటి మీదకి బ్లౌజులు కుట్టించిన అవి చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చీర ఒకటండి. ఈ చీరలు ఎక్కువ ఇప్పుడు ఇవే ట్రెండ్ అవుతున్నాయి కదండి. ఇది తీసుకున్నా నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాండి. చీర మీదకి జాకెట్ ఇది వచ్చిందండి. చీరను జాకెట్ కలిపి 1200 చెప్పిందామా, 1100కి ఇచ్చిందండి. ఇది జాకెట్కు రేట్ ఎక్కువ పడ్డది చీర కంటే. మ్యాచింగ్ షాప్లో తీసుకున్నాండి. ఇది బ్లౌజ్ అయితే మామూలునే కుట్టించిన. రౌండ్ నెక్ పైపింగ్ చేయించిన, మామూలునే కుట్టించినండి. జనవరి ఫస్ట్ రోజు కట్టుకున్నా, ఒకసారి చూపెడదానని ఈ అన్నిటితో కలిపి కుట్టించినగా అట్లే చూపెడదాను అన్నట్టుగా చూపెడతాను. ఓకేనా? ఇది ఒక చీర అండి. ఇదైతే చుట్టాల ఇంటికి పోతే పెట్టారు. ఇది మా మధ్య వాళ్ళు పెట్టారు. ఇది కూడా కుట్టించుకున్నా. మామూలుగా ఇట్లా అంచు వచ్చింది, దీనికి చీరకే వచ్చింది. ఓకే, చూపెడతాను ఒకసారి. చీర అంతా ఇట్లా వచ్చిందండి. ఇది బయట కొంగు ఇట్లా వచ్చింది. దీని మీదకి జాకెట్ ఇదండి. చీరలోనే కుట్టించిన జాకెట్ మాత్రం. ఇది రౌండ్ నెక్కే పైపింగ్ చేయించిన. ఇట్లా బుట్ట చేతులు కుట్టిందండి. ఇట్లా బుట్ట చేతులు కుట్టించిన. మామూలుగా ఇట్లా సన్నాన్స్ వచ్చిందండి. దీనికి బొందులు ఏం పెట్టలేదు. మామూలుగా ఇట్లా కుట్టించిన. చీరలో జాకెట్లే ఎక్కువ కుట్టిస్తా నేను, ఏరే తీసుకోకుండా. అవి ఎందుకు వేస్ట్ చేయటం, మళ్ళీ అందులో ఒకే కలర్ అయితేనే నాకు సూట్ అయినట్టుగా అనిపిస్తాయి. ఇది మామూలు చీరేనండి. ఇది నేనే తీసుకున్నా. వీడియోస్లో అప్పుడప్పుడు కట్టుకోవటానికి, పూజలు చేసినప్పుడు మామూలు కట్టుకోవడానికని తీసుకున్నా. ఇది 300 ఏమైందండి. దీనికి అంచేం రాలేదండి, మామూలుగా ఇట్లా వచ్చింది. ఇది కూడా ఇట్లా వచ్చింది. చీర అంతా ఇట్లే ఉందండి. పైట కొంగు ఏమొచ్చింది, దీనికి పైట కొంగునికి ఏం రాలేదు. దీని జాకెట్ అయితే ఇట్లా వచ్చింది. మామూలుగా ఇట్లా వచ్చింది.
చీర అంతా ఇట్లా డిజైన్స్ వచ్చింది కదండి. జాకెట్ ఏమో ఇట్లా ప్లెయిన్గా వచ్చినట్టు వచ్చింది. దీనికైతే మామూలుగా కుట్టించిన. దీనికి కూడా ఇట్లా పైపింగ్. చేతులు అయితే ఇట్లా కుట్టించినండి. దీనికి పైపింగ్ వేయించి ఇట్లా కుట్టించిన. ఇదొక చీర. ఇదొకటండి. వంకాయ కలరు. ఈ కలర్ మంచిగా అనిపించింది నాకు, బాగా నచ్చింది. అందుకోసమే ఇంకో చీర కూడా ఉన్నది నాకు పట్టుది. అయినా సరే ఈ చీర తీసుకొని మంచిగా ఉన్నదని తీసుకున్నా. దీనికైతే అంచు ఇట్లా వచ్చిందండి. దీనికే వచ్చింది అంచు. ఇంక ఇట్లా పువ్వులు వచ్చినాయి. ఇట్లా బాగుందండి చీర మాత్రం. ఆడాడ ఇట్లా బూటీస్ లెక్క ఇట్లా వచ్చినాయండి. చీర అంతా ఇట్లా వచ్చింది. దీనికి పైట కొంగు ఇట్లా వచ్చింది మామూలుగా, అంతే. దీంతే అట్లా అంచు కలర్ వచ్చిందండి పైట కొంగు. చీర ఇది 550 అండి చీర. దీని మీదకి జాకెట్. ఇట్లా ఉన్నదండి. ఇట్లా కుట్టించిన. దీనికి పైపింగే. దీనికి ఇట్లా చేతులు ఇట్లా పెట్టించినండి. అంచు కొంచెం పెద్దగా వచ్చింది కానీ ఇక్కడ బుట్ట పెట్టించిన. ఇక్కడ వరకు వచ్చిందండి. చేతులు బార్ చేతులు పెట్టించిన. కొంచెం ఇంతకుముందు నేను హాఫ్ చేతులే ఎక్కువ తొడిగేదాన్ని. ఇప్పుడు కొంచెం ఇట్లా బార్ చేతులు కూడా నాకు మంచిగా అనిపిస్తున్నాయి. అందుకోసమే ఇట్లా కుట్టించిన. దీనికి బొందులు. ఇదొకటండి. ఇంకొక చీర అండి, అంచు చీర. ఎల్లో కలర్ అని బ్లాక్ బాగున్నది. ఇది ఫ్లిప్కార్ట్లో మింత్రాలో తీసుకున్నాండి చీర. దీనికి బ్లౌజ్ మామూలుగా వస్తే అది కుట్టికోకుండా వేరే క్లాత్ తీసుకొని కుట్టించినండి. చీర అంతా ఇట్లా ఉంది. అంతా ప్లెయిన్గా వచ్చింది. అంచు అయితే ఇట్లా వచ్చిందండి. అంచు ఇట్లా వచ్చింది. దీనికి పైట కొంగు ఇట్లా లైన్స్ వచ్చినాయండి. ఇట్లా 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 అంచు అయితే లైన్స్ వచ్చిందండి. పైట కొంగు అయితే ఇట్లా వచ్చిందండి లైన్స్. చీర అంతా ఎట్లా ఈ చీరకి ఏం చేయించిందంటే నేను దీని మీదకి జాకెట్ ఇది వచ్చిందండి. అయితే ఇది అంచు కొంచెం కట్ చేసి వేరే దానికి వేసిన. వెనకాల చూపెడతాను. బోట్ నెక్ జాకెట్ అండి ఇది.
ఇట్లా కుట్టించుకున్నా. చీరకున్న అంచు తీసి ఇట్లా వేపించిందండి. ఇవి బటన్స్ పెట్టించినవి. జాకెట్ అంతా ఇట్లా కుట్టించిందండి. చేతులు ఇంతవరకు. ఇంకా ముందు దీనికి పైపింగ్ చేయించిన. ఈ అంచు తీసి దీనికి వేయించిందండి ఇట్లా. ఇప్పుడు ఎక్కువ ఇట్లే తొడుగుతారుగా, ఈ అంచు వేయించి. ఈ బ్లౌజు ఏరే తీసుకున్నాండి. ఆకుపట్టు చీర, ఇది ఆకుపట్టు జాకెట్ అండి. ఈ జాకెట్కి చీరలోది అంచు తీసి వేసిందండి ఇట్లా. చీర ఎంత అయిందంటే ఇది 500 ఏమైందండి, అంతే. తక్కువ రేటే ఇది. ఈ చీర ఎప్పుడో అమ్మవారికి దుర్గమ్మని పెట్టినప్పుడు అమ్మవారికి కట్టించిందండి ఈ చీర. ఇది 700. ఈ కలర్లో చీరలు నాకేం లేవు. అందులో ఒకటి ఈ కలరు బాగుంటుందని తీసుకున్నాండి. పెద్ద పెద్దగా పూలు లెక్క వచ్చినాయండి. అన్సిట్లో వచ్చింది ఇంక. దీనికి పైట కొంగు ఇట్లా వచ్చిందండి. కుట్టించిందంటే ఇట్లా కుట్టించిందండి. హోల్ పెట్టి కుట్టించిందండి ఇట్లా. దీనికి చేతులు బారుగానే కుట్టించిన. జాకెట్ అంతా ఇట్లే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను పండగకి ఏం షాపింగ్ చేయలేదు. ఉన్న చీరలనే జాకెట్లు కుట్టించుకున్నా. పండగలు వస్తున్నాయి కదా అని కుట్టించుకున్నా. అందుకోసమే షాపింగ్ అయితే ఏం చేయలేదు ఈసారి. కుట్టించుకునే చూపెడుతున్నా, వీడియో తీసినండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత. ఓకేనా, బాయ్.